అందరికీ నమస్కారం. ఈరోజే వైశాఖ బుధవారం. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. మరి ఈరోజు ఈ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. వంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంది. అందుకు ఆ ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకి, చేతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణ ఆశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది. అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఇలా అనుకుంటాడు. ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడుతుంది? దానిని చూసి ఆవు బాధపడడం ఏంటి? అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అని అనుకున్నాడు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభం సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలి పురుషుడు ప్రభావం వలన ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ అను 4 పాదములు 3 నశించి ఒక కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తూ ఉంది. నశించిపోయిన 3 పాదాలు, శౌచము, తపస్సు, దయ, మిగిలింది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. చెడు సావాసాలు, సమూహాలు, తపస్సు, అహంకారం, దయ నశించిపోయాయి. ఇలా ఆవు దుఃఖిస్తూ ఉండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతితో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు కింద పడిపోయింది. వంటి కాలం మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడింది. కింద పడిన వాటిని తన చేతిలో దండంతో విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. దూరం నుండి చూస్తున్న పరీక్షిత్ మహారాజు వాటి దగ్గరికి వెళ్ళాడు. ఆ గోవును గోమాతగాను, వృషభాన్ని ధర్మంగాను గుర్తుపట్టి, అమ్మ, నీవు ఈ పరిస్థితి రావడానికి ఎవరు? మీకు 3 కాళ్ళు లేకపోవడానికి కారణమేమిటి? ఎంతటి వారైనా సరే నేను వారిని చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడుతాను, చెప్పండి అని అన్నాడు. అందుకు ఆ గోమాత ఇలా అంటుంది. కొందరు కాలం అన్నారు, మరికొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్ష్యం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మం పాదాలు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్ మహారాజు గోవును బాధ పెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలున పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు. అయ్యా, రక్షించండి, నేనే నరికి వేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అంటారు. నేను రావటం వలనే ధర్మానికి 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలి అంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకొని నిలుచుంటున్నావు. ఇలా కాదు, నాకు ఒక అవకాశం ఇవ్వు. నువ్వు పలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడుంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను. అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జూదశాలయందు నీవు ఉండవచ్చు. ఇక రెండవది మద్యపానశాలయందు నువ్వు ఉండవచ్చు. ఇక మూడవది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడిని ఆచార భ్రష్టులైన స్త్రీ పురుషుల యందు నీవు ఉండవచ్చు. ఇక 4వ స్థానం వచ్చేసి జీవహింస జరిగే ప్రదేశాలలో నీవు ఉండవచ్చు అని చెప్పాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. అయ్యా, మీరు 4 స్థానాలు ఇచ్చారు, కానీ అక్కడ నేను నిలబడడానికి వీలు లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలెవ్వరూ వాటి జోలికి వెళ్ళరు గనక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు. సరే, 5వ స్థానం వచ్చేసి బంగారం ఇచ్చాను అన్నాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. చాలు మహాప్రభు, చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. కానీ ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు.
పరీక్షిత్ మహారాజు వంటి నిండా బంగారమే. అలా కలి పరీక్షిత్ మహారాజు లోపలికి ప్రవేశించాడు. అలాగే కాల ప్రభావం వల్ల పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో చూద్దాం. పరీక్షిత్ మహారాజు ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను అతిక్రమించకుండా, ప్రజలకి ఏ కష్టము కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ 60 సంవత్సరాలు రాజపాలన చేశాడు. ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా కలి ప్రభావం వల్లనే జరుగుతుంది. అలా లేడి వెంట పడుతూ ఒకచోట తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఓ మహర్షి, బాణం దెబ్బతిన్న లేడి ఇటువైపు వచ్చిందా అని అడిగాడు. తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు. పరీక్షిత్కి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గరలో చచ్చిపడి ఉన్న ఒక పామును తన బాణం కోనతో తీసి శమీకుడి మెడలో వేశాడు. శమీక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని, నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరుగల మహారాజు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని చెప్పించాడు. ఇక జరిగిన విషయాన్ని శమీక మహర్షి తెలుసుకొని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని వెనక్కి తీసుకోవడానికి తనకు చాతగాదు అన్నాడు. ఇక శమీక మహర్షి గౌరముఖుడు అనే పేరు గల శిష్యుని పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పమన్నాడు. ఇక గౌరవముఖుడు రాజు దగ్గరికి వెళ్ళి గురువు గారు చెప్పమన్నట్టుగా చెప్పారు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. నేర్పరులైన వడ్రంగులను పిలిపించి వంటి స్తంభంతో మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకొని అక్కడే నివాసించసాగాడు. విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి 7 రోజుల సమయం ఉందని, మోక్షం పొందడానికి ఉపయోగించే పురాణాలు, ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు. కశ్యప మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజును బ్రతికించాలని బయలుదేరాడు. తక్షకుడు అడవుల్లో కశ్యప మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. కశ్యప మహర్షి పరీక్షిత్కి మరణం తప్పదని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక తక్షకుడు సర్పాలని బ్రాహ్మణ రూపాలకి మారమని, మంచి సువాసనను వెదజల్లే తాజా పువ్వుల్ని, రుచిగా తీయగా ఉండే పళ్ళని మోదుగా ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఒంటి స్తంభం మీదకు వెళ్ళామని, తాను కూడా అదృశ్య రూపంలో వారిని అనుసరించారు. ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకులు పండ్లు పువ్వులు తీసుకున్నాడు. పరీక్షిత్ మహారాజు తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు. శృంగి మహర్షి శాపం ఇచ్చి 7 రోజులు గడిచిపోతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచమని చెప్పాడు. అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండును చీల్చాడు. అందులో ముందుగా నల్లగా కనపడి అంతలోనే ఎర్ర రంగులో పామురంగా మారి అగ్నిజ్వాలల విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజుని కలిసి వెళ్ళిపోయాడు. తక్షకుడు విషం వల్ల జనమేజయుడు తండ్రి పరీక్షిత్ మహారాజుకు మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాము. అదృష్టవంతుడు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. అత్రి మహర్షికి అనసూయందు బ్రహ్మ, శివకేశవ అంశాలతో చంద్రుడు, దుర్వాసురుడు, దత్తాత్రేయుడు అనే 3 కుమారులు జన్మించారు. చంద్రుడు బ్రహ్మాంశతో జన్మించాడు. చిన్నతనంలో చంద్రుడు దీక్షతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సును మెచ్చిన బ్రహ్మ చంద్రుడిని లతలకు, వృక్షాలకి, ఔషధాలకి, నక్షత్రాలకి అధిపతిని చేశాడు. తర్వాత చంద్రుడు రాజసూయ యాగం చేసి దక్షపుత్రికలను 27 మందిని పరిణయమాడాడు. అంతేకాదు చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞానం కోసం, విద్యాభ్యాసం కోసం వెళ్ళాడు. గురువును, గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు. ఒకనాడు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి యజ్ఞం చేయించడానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రునిపై మోహం కలిగింది. ఆమె కవింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడయ్యాడు.
గురుపత్ని అని కూడా మర్చిపోయి తారా విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలిగా చేసుకున్నాడు. బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు. ఇక ఎవరు చెప్పినా గాని చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడకు దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువల్ల శుక్రాచార్యులు రాక్షస వీరులు కలిసి చంద్రుని పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తారా విషయంగా 2 వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. 2 పక్షాలలో చాలామంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అగ్గిరసుడు ఈ సమస్యను ఎలాగైనా సరే పరీక్షించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. ఇక బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు: ఓ అపవిత్రురాలా, సిగ్గులేక వేసేలాగా అతను ధర్మంగా చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు. ఆ గర్భం తెచ్చుకో అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారపు రంగు గల అందమైన బాలుణ్ణి ప్రసవించింది. ఆమె దివ్య తేజస్సు విలాసుడై మోహనాకారుడితో ఉన్నాడు. ఆ బాలుని చూసిన తర్వాత బృహస్పతి చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదలాడుకున్నారు. తగువు తీర్చడానికి దేవతలు మునులు ఈ ముషులు తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు. ఇక బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలుడు తండ్రి ఎవరో చెప్పమన్నాడు. ఇక తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుడి వల్ల పుట్టాడు అని చెప్పింది. ఇక బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు. కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడి ఆనందానికి అద్దుల్లేవు. ఆ బాలుణ్ణి తన భార్యలో రోహిణి చేతిలో పెట్టాడు. ఆమె బుధుడిని చాలా ప్రేమగా పెంచింది. బుధుడు చిన్నతనంలో నుండి బుద్ధిమంతుడని పేరు తెంచుకున్నాడు. పెరిగి పెద్దవాడయ్యి తపస్సు చేసి అధిక తేజమూర్తి బ్రహ్మమండలంలోని చోటు సంపాదించుకున్నాడు. సూర్య భగవానుడికి విశ్వకర్మ కుమార్తె సంజ్ఞధార వైవస్తుడు జన్మించాడు. ఆయన 7వ మనువుగా ప్రసిద్ధుడు. వైవస్వముని 9 కొడుకులు. వారు వివిధ భూముల మండలాలకి పరిపాలకులుగా నియమితుడయ్యారు. వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన ఇంకొక పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మనో భార్య హోతను ఆశ్రయించి కూతురు పుట్టేటట్టు చేయమని కోరి వ్రతాన్ని ఆచరించింది. ఇక హోత యజ్ఞగుండాన్ని సమీపించి కూతురు కలుగ్గాక అని చెప్పి అవిష్యుని సమర్పించాడు. హోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులు ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు ఇలా. కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి అడిగాడు. ఇక వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు. రాజా, హోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పాడు. పూజ్యుడైన వశిష్ఠుడు మనో కూతురు మగతనం కోసం ఏకాగ్రత చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాన్ని అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సూర్యమునుడు అనే పేరుతో పిలుగుతుంది. ఈ సుజ్జనుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు. క్రూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి మేలు పర్వతం దగ్గర కుమారవరం చేరాడు. ఆ కుమారవరంలో పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ వనంలో కాలు పెట్టగానే రాజు రాను వెంట వచ్చిన వారందరూ కూడా స్త్రీలుగా మారిపోయారు. పూర్వం శివుణ్ణి దక్కించుకోవాలని కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలో ప్రవేశించారు. ఆ సమయంలో శివుడి ఒడిలో ఉన్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుండి గమనించిన మునులు శివదర్శనానికి సరియైన సమయం కాదని తలిచి బద్రీవనానికి వెళ్ళిపోయారు. తర్వాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖి వేడుక కోసం ఈ కుమారవనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికాడు. ఆ కారణంగానే సుగ్జనుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధానంగా రాజకాంత అయిన సుగ్జనుడు తాను స్త్రీ విలాసాల కనబరుస్తూ తన చెలికత్తెలతో కలిసి దైవవశాస్తు చంద్రుడి కొడుకైన బుధుని ఆశ్రయానికి చేరి అక్కడ విహరించసాగాడు. రాజకుమార్తె చంద్రుని కొడుకును చూసింది. బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతో శృంగార సాష్టలతో బుధుణ్ణి ఆగ్రహించి వలపించి పరిణయమాడింది.
ఆ బుధాయిల దంపతులకు గురూరవుడు జన్మించాడు. గురూరవుడు అందచందాలలో మన్మధుడికి జయంతుడికి సాటి అయినవాడు. ధైర్యవంతుడు, దానశీలి, సప్తద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకుని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. ఊర్వశి ఒక అప్సర కన్య, ఇంద్రసభలో నర్తకి. ఒకసారి నారదుడి ద్వారా ఉరూరవుని సౌందర్యాన్ని గురించి విన్నది. కొన్నాళ్ల తర్వాత ఊర్వశి శాపవశాస్తు భూలోకానికి రావలసి వచ్చింది. కురూరవుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒక చోట సేద తీర్చుకుంటున్నాడు. ఆ సమయంలో ఊర్వశి చెలికత్తెలతో అక్కడికి వచ్చి ఉరూరవుని చూసింది. అతని అందానికి ముగ్ధురాలై తనను తాను మైమరిచి అతన్ని చూస్తూ అలాగే కూర్చుంది. అప్పుడు ఆమెను చూసిన కురూరవుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు, సుందరి, ఎవరు నీవు? దేవకన్యలా ఉన్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి ఊర్వశి ఇలా అంటుంది, నా పేరు ఊర్వశి. నేను ఒక దేవకాంతను. ఒక అనివార్య కారణం వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది. నారదుడితో అందచందాలను పరాక్రమం గురించి విన్నాను అని సమాధానం ఇచ్చింది. ఉరూరవుడు కూడా అప్సరకాంత అందానికి ఆమె వయ్యారపు సొగసులకు దాసుడయ్యాడు. తమ మందిరంలో ఉండి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు. ఊర్వశి తనకు ఉరూరవునిపై కోరిక నెరవేరబోతున్నందుకు ఆనందించింది. ఇక ఊర్వశి ఉరూరవునితో ఇలా అంటుంది, రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో జీవించడం నాకు కూడా ఇష్టమే. కానీ నేను 2 గొర్రె పిల్లలను నా బిడ్డల్లాగా పెంచుకుంటున్నాను. నీవు వీటిని పోషించాలి. వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి. నువ్వు దిశములతో నాకు ఎప్పుడు కనిపించకూడదు. నా ఆహారం నెయ్యి, దానికి ఎప్పుడు కొరత రాకూడదు. వీటిల్లో ఏది జరగకపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటుంది. ఇక రాజు ఆ నియమాలను అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకువెళ్ళాడు. ఊర్వశి ఉరూరవులిద్దరూ ఒక్కటై శృంగార జగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇంద్రసభలో ఊర్వశి లేకపోవడం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకొని రమ్మని కొందరు గంధర్వులను నియమించాడు. వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకున్న గొర్రెలను పట్టుకున్నాడు. అవి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపుకు నిద్రలేచిన ఊర్వశి తన గొర్రెను రక్షించడం కోసకు ఉరూరవుని నిద్ర లేవటానికి ప్రయత్నించింది. కానీ ఆ అలసి ఒళ్ళు మరిచి మత్తు నిద్రలో ఉన్న ఉరూరవుడు వెంటనే లేవలేదు. రాజా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్రె పిల్లల్ని దొంగలు ఎత్తుకుంటే లేవకుండా మొద్దు నిద్రపోతున్నావు. కళ్ళు మూసుకొని నిద్రపోతూ నా కౌగిలి వదటం లేదు. నీతో స్నేహం చేసి నేను అనాథనయ్యాను అంటూ నోటికి వచ్చినట్టుగా తిట్టసాగింది. ఊర్వశి పౌరుషం విన్న మాటలకు హఠాత్తుగా లేచిన ఉరూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గ్రహించక కత్తిపట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకొని వచ్చాడు. అప్పుడు ఊర్వశి దిశమలతో ఉన్న ఉరూరవుని చూసి, నువ్వు నా నిబంధనలు పాటించకుండా దిశములతో కనపడ్డావు. తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. ఊర్వశి కనిపించకపోవడంతో ఉరూరవుడు రాజ్యపాలన వదిలిపెట్టి పిచ్చివాడిలాగా తిరగడం మొదలుపెట్టాడు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరాడు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతి నది తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నన్ను మరిచి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించసాగాడు. అతని దుస్థితి చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి ఉరూరవుని సంతోషపెట్టింది. మరునాడు ఉదయం నిద్రలేచాక రాజుతో ఇలా అంటుంది, నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను. నువ్వు మహారాజువి. రాజ్యపాలన నీ ధర్మం. సంవత్సరం తర్వాత నేను వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను. గంధర్వులను ప్రార్థించు, వారు నిన్ను కరుణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది. రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు. ఉరూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వులు ఉరూరవుని మాట దగ్గరికి వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరాడు. ఫలితంగా వారు ఒక అగ్ని గుళికని ఇచ్చి యజ్ఞం చేయమన్నారు. యజ్ఞఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తాడని దీవించారు. ఉరూరవుడు వేదాంతంగా యజ్ఞం నిర్వర్తించాడు. దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుణ్ణి పొందాడు. ఊర్వశితో అన్ని లోకాల్లో విహరిస్తూ
ప్రజారంజకంగా పాలన సాగించాడు. ఊర్వశి ద్వారా ఇంకొక 5 కుమారులను కూడా పొందాడు. ఉరూరవుడి కుమారులు ఆయువు, ధీమంతుడు, అమానసుడు, విశ్వావతుడు, శతాయువు, చిరాయువు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఎవక ఉండరు. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. సకల శుభాలు కలుగుతాయి. అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నేను నా అరణ్ణి చెట్టుకి వేలాడగట్టాను. ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కొనలకున్న అరణి తగులుకుంది. ఆ లేడీ నా అరణితో పారిపోయింది. దయచేసి నా అరణి నాకు తెచ్చి ఇవ్వండి అని ధర్మరాజు అడిగాడు. ఇక ధర్మరాజు విల్లమ్ములు పట్టుకొని తమ్ములతో కలిసి ఆ లేడీని వెంబడించాడు. కానీ అతను వేసిన బాణములు ఒక్కటి కూడా ఆ లేడీకి తగలలేదు. అలా కొంత దూరం ఆ లేడీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయింది. ఇక పాండవులు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి ఈ విధంగా అన్నాడు. అన్నయ్య, మనం ఉన్నత వంశంలో పుట్టాం. ధర్మశాస్త్రాలు చదువుకున్నాం. అందరి ఎడల ధర్మ కలిగి ఉన్నాం. ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు నవ్వి ఈ విధంగా చెప్పాడు. నకుల, సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగడానికి కారణం మనం చేసుకున్న కర్మే, వేరే ఏమీ కాదు అన్నాడు. ఇక భీముడు నకులుని చూసి ఇలా అన్నాడు. చూడు తమ్ముడు, ఆ రోజు ద్రౌపదిని కొరువు కూటముకు తీసుకువచ్చినప్పుడే ఆ కౌరవులు నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి అన్నాడు. దానికి నకులుడు ఇలా అన్నాడు. అన్నయ్య భీమా, అది ఏను కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకి మనం ఆగ్రహించక ఇలా పిరికివాడి వలె అడవులకు వచ్చాం. అదే అసలు కారణం. చూడండి అన్నయ్యలు, ఆ రోజే మాయాజూదం ఆడిన శకుని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు. ఆ మాటలు వింటున్న ధర్మరాజు ఇలా అన్నాడు. తమ్ముడు, ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అన్నాడు. ఇక నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కల చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు. అయితే నీవు నీరు తాగి మాకు కొంచెం నీరు తీసుకురా అన్నాడు ధర్మరాజు. ఇక నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్లు తాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది. అన్నా, ఈ తటాకం నాది. నీవు ఈ తటాకంలో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాటలు వినిపించాయి. ఇక నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు. కొలను బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఇక నీళ్లకు వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుని చూసి, సహదేవా, నీ అన్నయ్య నకులుడితో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి ఎంతకు రాలేదు. నీవు పోయి చూసిరా అని చెప్పి పంపించాడు. ఇక సహదేవుడు నకులుడికి వెళ్ళిన దిశగా వెళ్ళి నీళ్లు త్రాగడానికి కొలనులో దిగబోయే సమయంలో ఇలా వినిపించింది. మహానుభావ, ఈ కొలను నాది. సాహసంతో ఇందులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నీళ్లు త్రాగు అన్న మాటలు వినిపించాయి. సహదేవుడు ఆ మాటలు లెక్క పెట్టకుండా కొలనులో దిగి నీరు త్రాగాడు. నకులునిలాగా సుఖ తప్పి పడిపోయాడు. పోయిన ఇద్దరు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు అర్జున్ని చూసి, అర్జున, నీ తమ్ములు నీళ్లకు వెళ్ళి ఎంతకు రాలేదు. ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు. ఇక అర్జునుడు కొలనులో సమీపించగానే ఇలా వినిపించింది. ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే సుఖ తప్పి పడిపోతారు అన్నాడు. ఇక అర్జునుడు, ఎవడురా నువ్వు, చాటుగా మాట్లాడుతున్నావు, ఉండు నిన్ను సంహరిస్తాను అంటూ శబ్దవేది బాణని ప్రయోగించాడు. మరల అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లెక్క పెట్టకుండా కొలనులో దిగి నీరు త్రాగాడు. అర్జునుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్ళిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి, భీమా, వెళ్ళిన ముగ్గురు తిరిగి రాలేదు. ఏమి జరిగిందో చూసిరా అని పంపాడు. భీముడు కొలను సమీపించగానే మరలా అదే విధానంగా వినిపించింది. ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు? నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు త్రాగు అన్నది. భీముడు ఆ మాటలు వినిపించకోకుండా కొలనులో నీరు త్రాగి స్పృహ తప్పి పడిపోయాడు.
వెళ్ళిన తమ్ముళ్ళు ఎవరూ రాకపోవడం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్పృహంగా కొలను వద్దకు వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించగానే స్పృహ తప్పి పడిపోయిన తమ్ములు కనిపించారు. అతని హృదయం తల్లలింది. కొంతసేపటికి తేరుకొని చుట్టూ కలయ చూశాడు. అక్కడ ఏమీ ఇతరుల అడుగుల జాడలు కనిపించలేదు. వారికై వారు అలా కూలిపోవడానికి కారణం తెలియలేదు. ఈ కొలనులో నీరు విషపూరితం అనర్థానికి వారి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించలేదు. ఒకవేళ సుయోధనుడు అతని మిత్రులు ఎవరైనా ఇలా చేశాడా? కుంతీదేవికి ఏం చెప్పాలి అని అనుకుంటూ కొలనులో దిగాడు. అప్పుడు ఇలా వినిపించింది. ధర్మరాజా, నేను ఒక కొంగని. ఈ కొలను నాది. నీ తమ్ములు నా మాట వినక ఈ కొనలో నీరు త్రాగి ఇలా స్పృహ తప్పి పడిపోయారు. నువ్వు నా మాట వినక కొలనులో నీళ్లు త్రాగితే వారికి పట్టిన గతే నీకు పడుతుంది గనక నా ప్రశ్నలకు జవాబులు చెప్పి ఈ కొనల్లో నీరు త్రాగు అని పలికింది. అయ్యా, కొంగరూపం ధరించిన రుద్రుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో నాకు తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతుడైన నా తమ్ముడు ఇలా పడిపోరు. నీవు ఎవరు? నీ తలకు ఏమి చెప్పు అని అడిగాడు. ఆ విధంగా ధర్మరాజుతో ఇలా చెప్తుంది. వాస్తవానికి నేను కొంగను కాదు, యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివిగల వాడవు కనుక నీరు త్రాగలేదు. కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు. అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా? అయినను నాకు తెలిసిన విధానంగా సమాధానాలు చెప్తాను అన్నాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్న అడిగాడు. సూర్యుడిని ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యుడికి ఆధారభూతం ఏమిటి అని అడిగారు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. సూర్యుని బ్రహ్మం నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారం అని సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. క్షత్రియుడు ఎలా అవుతాడు? పురుషుడికి ఎలా మహిమలు సిద్ధిస్తాయి? పురుషుడికి సాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడని అన్నాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. శృతం వల్ల క్షత్రియుడు అవుతాడు. అనగా వేదము అధ్యయనం వలన తపస్సు వల్ల మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సహాయం. గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయడం వల్ల బుద్ధిమంతుడు అవుతాడని చెప్పాడు. ఇక యక్షుడు ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతడికి సాధుభావం ఎలా ఏర్పడింది? బ్రాహ్మణుడు మాటలకు ఎలా అవుతాడని చెప్పాడు. దానికి ధర్మరాజు వేదపఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠ వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్ఠను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు. శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతోనే మానవుడవుతాడు అని సమాధానం చెప్తాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. జీవన్మృతుడు అనగా ఎవరు అని యక్షుడు ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు. జీవించిన మరణించినట్లు లెక్క అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. భూమి కంటే బరువైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. భూమి కంటే బరువైనది కన్న తల్లి. ఆకాశం కంటే పొడవైన వాడు కన్న తండ్రి. గాలి కంటే వేగవంతమైనది మనస్సు. మనస్సులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తర్వాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వల్ల వర్ధిల్లేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కనులు తెరిచి నిద్రించేది చాప. పుట్టిన తర్వాత కదలలేనిది అంగము. రూపముండి హృదయం లేనిది పాషాణం. వేగం వల్ల వర్ధిల్లినది ఏరు అని ధర్మరాజు సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. బాటసారికి, రోగస్తుడికి, గృహస్థునికి, చనిపోయిన వారికి ఎవడు బంధువు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. బాటసారికి తోటి ప్రయాణికుడు,
రోగగ్రస్తుడకు వైద్యుడు, గృహస్థుడికి మంచి భార్య, చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు బంధువులు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ధర్మానికి ఆధారం ఏది? కీర్తికి ఆశ్రయమేది? దేవలోకమునకు పోవు మార్గమేది? సుఖించుటకు మూలమేది అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కరుణ స్వభావం ధర్మానికి మూలం. దానం చేయటం వల్ల కీర్తి వస్తుంది. సత్యం పలుకుటే దేవలోకానికి కోవుటకు మార్గం. మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. నరునకు ఆత్మ ఏది? దైవికమైన చుట్టం ఎవరు? అతని ఏ ఆధారంతో జీవిస్తాడు? నరుడు ఎందువల్ల మంచితనం పొందుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. పుత్రుడే నరునకు ఆత్మ, భార్య దేవుడిచ్చిన చుట్టము. అతడికి దేవనం మేఘములు కల్పిస్తాయి. దానం వల్ల నరుడు మంచితనం పొందుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. ధర్మములలో గొప్ప ధర్మం ఏది? ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. అహింస పరమధర్మం. యజ్ఞయాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి. అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది. మంచివారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ఈ లోకమునకు దిక్కు ఎవరు? అన్నం జలం ఎందుకు సంభవిస్తున్నాయి? విషమనగా ఏమి? శ్రాద్ధ కర్మలకు ఏది సమయం అని ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. మంచివారే ఈ లోకానికి దిక్కు. నీరు అన్నం మేఘం వలన సంభవిస్తాయి. బ్రాహ్మణుని ధనం విషతుల్యం. బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. మనిషి ఏది వదిలిపెడితే సర్వజన ప్రియుడు, శోకం లేనివాడు, ధనం కలవాడు సుఖీ అవుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. గర్వం వదిలిపెడితే సర్వజన ప్రియుడవుతాడు. కోపం వదిలిపెడితే దుఃఖం ఉండదు. లోబి కానివాడు సంపన్నుడవుతాడు. అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. పురుషుడు ఎవరు? అత్యంత ధనం కలవాడు ఎవరు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ఎవడు కీర్తిమంతుడో అతడే పురుషుడు. ప్రియుడు అప్రియుడు, సుఖ దుఃఖములు, జరిగినవి జరగబోయినవి ఎవరు సమముగా చూసినో అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. ధర్మరాజా, నా ప్రశ్నలకు సమయోచకంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు. నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చేదను కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా, నా తమ్ముడు నకులకు ప్రాణం తిరిగి ఇమ్ము అన్నాడు. దానికి యక్షుడు ఇలా అన్నాడు. అదేమిటి? భీమార్జునుడు వదిలిపెట్టి నకుల్ని కోరుకున్నావు అని అడిగాడు. దానికి ధర్మరాజు, అయ్యా, నా తల్లి కుంతీదేవికి కుమారులలో నేను జీవించి ఉన్నాను. నా తండ్రి రెండవ భార్య మాతృపుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతన్ని కోరుట ధర్మం కదా అన్నాడు. ఇక యక్షుడు, ధర్మరాజా, నీ ధర్మనిరతికి నెచ్చాను. నీ తమ్ములు అందరూ పునర్జీవితులు కాగలరు అని వరం ఇచ్చాడు. వెంటనే భీమార్జునులకు నకుల సహదేవులకు నిద్ర నుండి లేచినట్టు లేచారు. ఇక ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా, నీవు మామూలు యక్షుడవు కావు. నీ ఎవరో చెప్పు అని ప్రార్థించాడు. దానికి యక్షుడు, ధర్మరాజా, నేను యమధర్మరాజుని. నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను. సత్యము శౌచము, దానము తపము, శమము కీర్తి వివేకము నా యొక్క మూర్తులు. పై గుణములను ఆశ్రయించిన వారు దుర్గతి పొందుతారు. నీవు కోరిన వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు యమధర్మరాజు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు. యమధర్మరాజా, నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరడిని ఒక లేడి అపహరించింది. దానిని తిరిగి ప్రసాదింపము అని అడిగాడు. ఇక యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మరాజా, నేనే ఆ లేడిని. నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికే ఆ అరణిని నేనే తీసుకువచ్చాను. ఇదిగో అరణ్ణి తీసుకో అని అరణ్ణి తిరిగి ఇచ్చాడు. ఇక యమధర్మరాజు ఇలా అన్నాడు. పాండవులారా,
అరణ్యవాసం పూర్తయింది. ఇక 1 సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉంది. అజ్ఞాతవాస సమయంలో